ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నర నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఎవరైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ఒకసారి సంకల్పం చేస్తే మీకు తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రాజకీయాల్లో అంతటి ఆకర్షణ కలిగిన నాయకుడు ఇప్పటికీ లేడు. ప్రజలపై ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాలను కడిగి పారాయాలన్న పట్టుదల ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క సంఘటన గుర్తుపెట్టుకోవాలి. ఆయన మొదటి ఉద్యోగం సబ్ రిజిస్ట్రార్. ఆ రోజు అవినీతిలో రిజిస్ట్రార్లు అంటే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది మనందరికీ. కానీ ఆ రోజు ఒక సబ్ రిజిస్ట్రార్గా ఆయనకు వచ్చిన అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఉద్యోగం నాకొద్దని ఉద్యోగానికి రాజీనామా చేసి నీతి నిజాయితీగా సినిమాల్లోకి వచ్చాడు. పార్టీ పెట్టి 9 నెలలు. ఇంతవరకు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. గవర్నమెంట్లు ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది. ఎన్టీఆర్ అంటే పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం, ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.